హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం కాలమ్స్ మరియు బీమ్స్ ఇంకా అదర్ ప్లేసెస్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసేటప్పుడు ఓవర్లాప్ చేయటం అనే విషయంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఈ టాపిక్లో మరింత డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ కంటిన్యూటీ ఆఫ్ ది రీఎన్ఫోర్స్మెంట్ మనకు ఎలాగో వీలు కాదు. ఎందుకంటే ఒక బార్ లెంగ్త్ అనేది 12 మీటర్స్ ఉంటుంది, అంటే 40 ఫీట్ లెంగ్త్ ఉంటుంది. సో ఈ 40 ఫీట్ లెంగ్త్ ఉండేటువంటి బార్ని మనము ఎట్ ఎ టైం యూజ్ చేయలేము. సో దాన్ని మనము 2 or 3 పీసెస్ లాగా కట్ చేసుకుని మన యొక్క ఆ హైట్ ఆఫ్ ది కాలం డిఫరెంట్ లెవెల్స్లో మనం ఎలా తీసుకుంటామా అనే దాని మీద బేస్ చేసుకుని మనము ఆ యొక్క రాడ్ లెంగ్త్ని కట్ చేసుకుని పెట్టుకుంటాము. ఆ రాడ్ లెంగ్త్ కట్ చేసుకుని పెట్టుకునేటప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కింద ఫుటింగ్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకున్నప్పుడు ప్లింత్ బీమ్ లెవెల్ వరకు మనకి కాలంని రేస్ చేసుకుంటానికి ఒక పీస్ ఆఫ్ రాడ్ కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆ లెవెల్కి మనం రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క ఫౌండేషన్ డెప్త్ 8 ఫీట్ అనుకుందాం. 8 ఫీట్ అన్నప్పుడు కాలం ఫుటింగ్ మ్యాట్లో కాలం రీఎన్ఫోర్స్మెంట్ వర్టికల్గా మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ నిలబెట్టినప్పుడు ఎల్ అనేది తీసుకుంటాం. ఆ ఎల్ 2 ఫీట్ అనుకుందాం. 2 ఫీట్ ప్లస్ 8 ఫీట్ 10 ఫీట్ అయింది. ఆ 10 ఫీట్ తర్వాత మనకి ఏదైతే బేస్మెంట్ లెవెల్ ఉన్నదో ఆ బేస్మెంట్ లెవెల్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్లో ఒక 3 ఫీట్ 3.5 ఫీట్ అని అనుకుందాం. సో అప్రాక్సిమేట్లీ అప్పుడు ఇది 13.5 ఫీట్ అవుతుంది. సో వెరాజ్ మనము ఆ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ లెంగ్త్ అనేది ఈ 13.5 ఫీట్ ఒకే లెవెల్లో అన్ని రాడ్లు కట్ చేయకూడదు. వీటిని ఈ రీఎన్ఫోర్స్మెంట్ అనేది అట్లీస్ట్ ఒక 4 to 5 ఫీట్ ఓవర్లాప్ లెంగ్త్ అనేది స్టాగర్డ్ వేలో మెయింటైన్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలం రీఎన్ఫోర్స్మెంట్ మీరు తీసుకున్నప్పుడు కాలంలో 6 లేదా 8 మెయిన్ బార్స్ ఉన్నాయని అనుకుందాం. వాటిల్లో ఒక 4 బార్స్ వచ్చేసరికి ఒక హైట్లో పెట్టుకుంటాము, అండ్ ఇంకొక 4 బార్స్ వచ్చేసరికి ఇంకొక హైట్లో ప్లాన్ చేసుకుంటాం. సో అలా చేసుకోవటం వల్ల ఓవర్లాప్ అనేది ఒకే ప్లేస్లో రాకుండా 2 డిఫరెంట్ లెవెల్స్లో ఓవర్లాపింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఓవర్లాప్ రావటం వల్ల ఆ కంటిన్యూటీ ఆఫ్ ది రీఎన్ఫోర్స్మెంట్ అనేది మనకి ఆ స్ట్రెంగ్త్ని ఎఫెక్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అదే స్ట్రెంగ్త్ని కంటిన్యూ చేసుకునే దానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇదే పద్ధతి మనము బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ కట్టేటప్పుడు కూడా యూజ్ చేయవలసి వస్తుంది. ఈ యొక్క ఓవర్లాప్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని రాడ్స్ ఒకే చోట ఓవర్లాప్ కాకుండా జాగ్రత్త పడాలి. అవి డిఫరెంట్ లెంగ్త్స్లో డిఫరెంట్ డిస్టెన్స్లో స్టాగర్డ్ వేలోనే మెయింటైన్ చేసుకునేటట్టుగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ యొక్క పాయింట్స్ని మనం ప్రధానంగా రీఎన్ఫోర్స్మెంట్ కట్టేటప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ టై చేసుకునేటప్పుడు ఏదైతే రూఫ్ బీమ్స్ ఉంటాయో ఆ రూఫ్ బీమ్స్లో ఎండ్ కాలమ్స్ దగ్గర ఏమవుతుందంటే మనకి సపోజ్ ఒక రోలో 4 కాలమ్స్ ఉన్నాయని అనుకుందాం. ఈ 4 కాలమ్స్ ఉన్నప్పుడు ఎండ్ టు ఎండ్ సింగిల్ బార్ రాదు మనకి. ఆ లెంగ్త్ ఆఫ్ ది బిల్డింగ్ని బట్టి ఓవర్లాప్ అనేది చేయవలసి ఉంటుంది. సో అలా ఓవర్లాప్ చేసుకునేటప్పుడు కూడా ఈ స్టాగర్డ్ వే అనే మెథడ్ని యూజ్ చేసుకుని ఒకే చోట ఓవర్లాప్ రాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకుని టాప్ రీఎన్ఫోర్స్మెంట్ కానీ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ కానీ కట్టుకునేటప్పుడు ఈ విషయాన్ని ప్రధానంగా గమనించుకుని కట్టవలసి వస్తుంది. అలాగే ఎండ్ కాలమ్స్ దగ్గర టాప్ రీఎన్ఫోర్స్మెంట్ లేదా బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎలా స్పెసిఫై చేస్తారో అలా ఎల్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఆ ఎల్ ప్రొవైడ్ చేయటం వల్ల ఆ యొక్క బాండింగ్ స్ట్రెంగ్త్ టు ది రీఎన్ఫోర్స్మెంట్ అండ్ కాంక్రీట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఇంకొక పాయింట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ ఒక లెవెల్లో వస్తుంది మనకి. ఆ స్లాబ్తో పాటుగా బీమ్స్ వస్తాయి. ఈ బీమ్స్ రీఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా త్రూ ది కాలమ్స్ టై చేసేటప్పుడు అన్ని కాలమ్స్ని కనెక్ట్ చేస్తూ ఈ యొక్క బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది మనము ఆల్ అలాంగ్ ది బీమ్ అటు లాంగిట్యూడినల్ డైరెక్షన్ యాజ్ వెల్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో ఇలా ప్రొవైడ్ చేసుకునేటప్పుడు లెంగ్త్ వైజ్ విడ్త్ వైజ్ ఆఫ్ ది బిల్డింగ్ మనం ఈ రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా ఆ రీఎన్ఫోర్స్మెంట్ అనేది కాలం రీఎన్ఫోర్స్మెంట్కి బయటకు పోకుండా ఉండే విధంగా వీలైనంత వరకు కాలం రీఎన్ఫోర్స్మెంట్ అవుట్ సైడ్ ఉండి
ఏదైతే బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుందో అది మిడిల్లో నుంచి వెళ్ళేటట్టుగా మనము వీలైనంత వరకు అలా ప్లాన్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అంటే కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతి సాధ్యపడకపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వర్టికల్ రీఇన్ఫోర్స్మెంట్ కాలమ్స్ కనుక హెవీ డయాలో యూజ్ చేసినట్లయితే సైజ్ ఆఫ్ ది కాలం అంటే సైజ్ ఆఫ్ ది కాలంలోకి వచ్చేసరికి సపోజ్ 9 inches by 2 feet అనుకుందాం. 9 inches by 2 feet అన్నప్పుడు మనం వెన్ యూఆర్ గోయింగ్ విత్ 20 mm రీఇన్ఫోర్స్మెంట్ ఆర్ 25 mm రీఇన్ఫోర్స్మెంట్ యాజ్ మెయిన్ బార్స్, అక్కడ ఏమవుతుందంటే కాంక్రీట్ కవర్ 40 mm ఐదర్ సైడ్ అంటే అరౌండ్ ఒక 80 mm తగ్గిపోతుంది. అంటే దాదాపుగా 3 inches అనేది కాలం విడ్త్లో నుంచి మైనస్ అవుతుంది. సో కాలం విడ్త్ 9 inches కనుక అయినట్లయితే ఆ 9 inches తర్వాత ఇంకా మనకి రెస్ట్ ఆఫ్ ది రింగ్ సైజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ 6 inches. ఆ 6 inchesలో ఈ యొక్క మెయిన్ బార్స్ సపోజ్ 20 mm లేదా 25 mm కనుక వర్టికల్ రీఇన్ఫోర్స్మెంట్ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ కనుక తీసుకున్నట్లయితే వాటి మధ్యలో ఉండే స్పేస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. టై ఆఫ్ ది బార్ ఆక్యుపై చేస్తుంది, స్టిరప్ ఉంటుంది, స్టిరప్ లోపల మనం మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ టై చేసుకుంటాం. ఈ యొక్క ఇన్ బిట్వీన్లో అగైన్ మనం బీమ్స్లో కూడా 20 mm లేదా 25 mm రీఇన్ఫోర్స్మెంట్ కనుక యూస్ చేసుకున్నట్లయితే అలాంటి సందర్భాల్లో ఒకే లెవెల్లో మనము ఆ రీఇన్ఫోర్స్మెంట్ని కంటిన్యూ చేయలేము. అలాగే నెంబర్ ఆఫ్ బార్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బార్స్ సెకండ్ లేయర్లో కూడా మనము బీమ్లో ఉండేటువంటి రీఇన్ఫోర్స్మెంట్ని ట్రై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రధానంగా ఇంకొక విషయాన్ని మనం గమనించవలసింది ఏంటంటే ఈ యొక్క కాలం రీఇన్ఫోర్స్మెంట్ తాలూకు ఓవర్ల్యాప్ ఏదైతే ఉన్నదో ఆ ఓవర్ల్యాప్ సాధ్యమైనంత వరకు ఆ యొక్క బీమ్ జంక్షన్ అంటే బీమ్ అండ్ కాలం ఆ రూఫ్ లెవెల్లో బీమ్ అండ్ కాలం జంక్షన్లో రాకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. అలా గనక చేసినట్లయితే ఓవర్ల్యాప్ లెంగ్త్ రావటం వల్ల ఏమవుతుందంటే అన్ని ఓవర్ల్యాప్స్ ఒకేసారి రావటం వల్ల అక్కడ క్లమ్జీగా ఆ బీమ్ ఆ జంక్షన్ బీమ్ అండ్ కాలం జంక్షన్ ఏదైతే ఉన్నదో రూఫ్ లెవెల్లో ఆ జంక్షన్ చాలా ఉన్న ప్లేస్ తక్కువ ఉంటుంది సైజ్ ఆఫ్ ది కాలం అండ్ సైజ్ ఆఫ్ ది బీమ్ని మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ కాంక్రీట్ అనేది ప్రాపర్గా ఇన్ బిట్వీన్ రాడ్స్ ఏదైతే మనం రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ రీఇన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ కాలం రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తామో వాటి మధ్యలో కాంక్రీట్ అనేది అంత ప్రాపర్గా వెళ్ళేదానికి స్పేస్ ఉండదు. సో అలాంటి పరిస్థితి రాకోకుండా ఉండే విధంగా మనము 2 layers బీమ్ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ ఏమన్నదో టాప్ లేయర్ అండ్ బాటమ్ లేయర్ విత్ స్పేసర్ బార్స్. దానికి ఈ టాప్ లేయర్కి బాటమ్ లేయర్కి మధ్యలో కూడా మనం మినిమం స్పేస్ అంటే ఇన్ ఎనీ కేస్ మనకు ఆ స్పేస్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 25 mm అంటే ఒక 1 inch అనేది మినిమం స్పేస్ ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుని ఆ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ కట్టేటప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓవర్ల్యాప్ లెంగ్త్ ఏదైతే మనము ఓవర్ల్యాపింగ్ అనేది యూస్ చేస్తామో ఆ ఓవర్ల్యాప్ లెంగ్త్ను ఒకటి ప్రధానంగా గమనించుకోవాలి. ఆ ఓవర్ల్యాప్ అనేది బీమ్ జంక్షన్స్లో బీమ్ అండ్ కాలం జంక్షన్స్లో రాకుండా ఉండే విధంగా అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని మనం రీఇన్ఫోర్స్మెంట్ కట్టేటప్పుడు ప్రధానంగా గమనించుకోవాలి. తర్వాత ఇంకొక ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ అనే ఐటమ్ ఏదైతే ఉన్నదో ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఎంబెడెడ్ ఇన్ ది కాంక్రీట్. ఈ కాంక్రీట్ ప్రాపర్లీ ఎంబెడ్ అవటానికి మనం ప్రధానంగా గమనించవలసిన అంశం కవర్. కాంక్రీట్ యొక్క కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాంక్రీట్ కవర్ అనేది ఒక్కొక్క ఐటమ్ ఆఫ్ కాంక్రీట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుటింగ్స్ కనుక తీసుకున్నట్లయితే ఫుటింగ్స్ బాటమ్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 50 mm మినిమం 50 mm ఇట్ షుడ్ బి మినిమం 50 mm. అండ్ అలాగే సైడ్స్ ఫుటింగ్ సైడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మినిమం 40 mm కవర్ షుడ్ బి దేర్. అలాగే కాలమ్స్కి వచ్చేసరికి సైడ్స్లో కవర్ ఆల్ 4 sides కవర్ షుడ్ బి మినిమం 40 mm. అలాగే బీమ్స్ సైడ్స్ కవర్ యాజ్ వెల్ బాటమ్ కవర్ షుడ్ బి మినిమం 25 mm. అలాగే స్లాబ్స్కి వచ్చేసరికి మినిమం కవర్ షుడ్ బి 15 mm బాటమ్ స్లాబ్ రీఇన్ఫోర్స్మెంట్. ఈ యొక్క విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవలసి ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన ఐటమ్స్ ఈ రీఇన్ఫోర్స్మెంట్ విషయంలో చూసుకోవాల్సింది 4 ఉన్నాయి. 1 ఓవర్ల్యాప్ లెంగ్త్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ రెండో పాయింట్ వచ్చేసరికి ఓవర్ల్యాప్ అనేది ఒకే చోట రాకుండా క్లమ్జీగా లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి.
ఎందుకంటే అలాంటి ప్లేసెస్లో హనీకోమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వాయిడ్స్ వల్ల ఆ యొక్క పర్టికులర్ ప్లేస్లో ఆ కాంక్రీట్ అనేది వీక్గా ఉండే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి విషయాల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఆ యొక్క కాంక్రీట్ అనే ప్రక్రియను కనుక నిర్వహించుకున్నట్లయితే మనము ఏదైతే డిజైన్ స్ట్రెంగ్త్ ఉన్నదో ఆ డిజైన్ స్ట్రెంగ్త్ని అప్రోప్రియేట్గా మనం రీచ్ అయ్యేదానికి మనకి దోహదపడుతుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. Quote of the day: when times are tough, dare to be tougher. Thanks for watching.